హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ సలాం నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మా మెకానిక్ గురించి కాస్త నేను చెప్తాను ఫ్రెండ్స్. అయితే మొన్న కొడంగల్లో రాజు అనే మెకానిక్ అనమాట. అయితే ఆయన షాప్ బంద్ చేసుకుని ఇంటికి వెళ్లే దారిలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అనమాట. అయితే కాలుకు కొంచెం గట్టిగానే జరిగింది. అయితే ఆయన ఏమనుకున్నాడంటే చిన్న గాయం కదా, తొందర నయమైపోతుంది అన్నట్టుగా ఆయన కొంచెం నెగ్లెక్ట్ చేశారనమాట. ఆ గాయం అనేది ఇక్కడ చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫోటో చూడండి. అది కాలు చాలా పెద్దగా గాయమే అయిందనమాట. అయితే అతనికి ఏం చేయాలో తోచక షాపు క్లోజ్ చేసుకుని ఇంటి దగ్గర ఉన్నాడు. అయితే అక్కడ ఉన్న లోకల్ మెకానిక్లు అందరూ ఏమైంది, ఈయన షాప్ తెరవట్లేదని చెప్పేసి ఆరా తీస్తే అతనికి యాక్సిడెంట్ అయిందని తెలిసింది. అయితే అక్కడ కూర్చొని మెకానిక్లు అందరూ మాట్లాడుకొని అన్న ఇట్లా జరిగిందని నాకు ఫోన్ చేశారనమాట. అయితే సరే తమ్ముడికి ఇలా జరిగింది కదా, మరి మనం ఏమైనా హెల్ప్ చేద్దామని వాళ్ళ మెకానిక్లందరితో మన చందప్ప కానీ, అంజద్ కానీ, రెడ్డి కానీ, రాజు కానీ, ఇంకా మిగతా మెకానిక్తో నేను మాట్లాడి మనిషికి ఇంత అనేది వేసుకొని అతనికి ఒక హెల్ప్ లాగా చేద్దామనే ఉద్దేశంతో మేమందరం కలుసుకొని కూర్చొని మాట్లాడుకొని ఆయనకి ఒక చిన్న హెల్ప్ చేశామన్నమాట. ఏంటంటే ఒక 17,200 జమ చేసి ఆయనకి చేతికి అందించామన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు వెళ్ళి ఆయనకి ఇచ్చారనమాట. అయితే ఆయన ఏంటంటే అది షాప్ తెరిచి వర్క్ చేసుకుంటేనే ఆయనకు ఉపాధి అనమాట, లేకపోతే చాలా కష్టం. అంటే ఒక పూర్ ఫ్యామిలీ నుంచి ఆయన అంటే కష్టజీవి అనమాట. అయితే అతనికి వేరే ఆధారం లేదు కాబట్టి మెకానిక్లందరూ కలిసి ఒక మంచి ఉద్దేశంతో మన తమ్ముడు మన సోదరు అనే భావంతో అతనికి ఇలా హెల్ప్ చేశాం. ఒకరికి కష్టం వచ్చిందంటే మనమందరం కలిసి ఆ కష్టాన్ని పంచుకుంటే ఫ్రెండ్స్, ఆ కష్టం అనేది చాలా చిన్నగా చాలా తేలిగ్గా అయిపోతుంది అనమాట. అంటే సుఖాల్లో ఎవరైనా పాలు పంచుకుంటారు ఫ్రెండ్స్, కష్టాల్లో పాలు పంచుకునే వాళ్ళే నిజమైన స్నేహితులు కానివ్వండి, మన శ్రేయభిలాషులు అనుకోండి. అయితే ఇంతకుముందు కొడంగల్లో చాలా మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్లో నేను వెళ్ళాను, వాళ్ళతో పాటు ఉన్నాను, వాళ్ళతో పాటు నేను మీటింగ్లో పాల్గొన్నాను. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ఫ్రెండ్స్, మాకు సహకరించిన కొడంగల్ మెకానిక్ కానివ్వండి, కొడంగల్ పరిసరాల ప్రాంతాల మెకానిక్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కలిసి అందరినీ కలుసుకొని అతనికి హెల్ప్ చేసినందుకు నిజంగా నేను చాలా సంతోషంగా అనమాట. అతను కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఒక మెకానిక్ కూడా సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయమే అనుకోండి ఫ్రెండ్స్. ఈ యూట్యూబ్ ద్వారా నేను మా వ్యూస్ కానివ్వండి, యూట్యూబ్ ఫ్రెండ్స్ కానీ ఒక చిన్న రిక్వెస్ట్ పెడుతున్నాను ఫ్రెండ్స్. మీరు గనక గుడికి వెళ్ళినా, మసీద్కి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా మా రాజు అంటే మా తమ్ముడు రాజుకి త్వరగా కోలుకోవాలని మీరు ప్రార్థించండి, దువా చేయండి, ప్రేయర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అనేది, హ్యూమనిటీ అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే మనకు ఒక కష్టం వచ్చిందంటే ఒక 10 మంది మనకు తోడు నిలబడితే ఆ కష్టం అనేది చాలా దూరం వెళ్ళిపోతుంది. ఆ ధైర్యం కూడా అనేది మనకు వస్తుంది. ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో అనేది, నేను చేస్తున్న హెల్ప్ ఎలా అనిపించిందో అనేది మీరు కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇతరులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సలాం, నమస్తే, జై హింద్.